స్వీట్ తినాలి అనిపించినప్పుడు సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవాలి అన్నా, ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు యూనిక్ అండ్ డిఫరెంట్ గా కనిపించాలి అన్నా, పూజ చేసుకునేటప్పుడు తక్కువ టైంలో ప్రసాదం ప్రిపేర్ చేయాలి అనుకున్నా, దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సగ్గుబియ్యం కేసరి చాలా సింపుల్ గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ మీద 4 కప్పులు నీళ్లు పెట్టేసి వీటిని రోల్ బాయిల్ అవనిచ్చి ఇందులోకి 1 కప్పు సన్న సగ్గుబియ్యం వేసి మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. వీటిని నానబెట్టాల్సిన పని లేదు, డైరెక్ట్ గా బాయిల్ చేసేసుకోవచ్చు. అండ్ ఒక 10 నిమిషాలు ఉడికిస్తే ఇలా ట్రాన్స్పరెంట్ గా చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు వీటిని స్ట్రైనర్లోకి తీసుకుని చల్లటి నీళ్ళు పోసారంటే ఓవర్గా కుక్ అయిపోకుండా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుని సన్నగా కట్ చేసిన జీడిపప్పు, బాదం పప్పు వేసి ఇవి వేగిన తర్వాత వడకట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తం కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లోనే ఇవి పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత సగ్గుబియ్యం మెజర్ చేసుకున్న అదే కప్పు తోటి 1 కప్పు బెల్లం తురుము, చిటికడి యాలకుల పొడి వేసి బెల్లం చక్కగా కరిగిపోయి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుని చిటికడి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే. ఇలా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం కేసరి రెడీ. మైల్డ్ స్వీట్నెస్ తో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి రెసిపీస్ చూడాలి అనుకుంటున్నారో ఫాలో చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.